కానీ మనకు మాట్లాడడానికి ఆ గొంతుకు రావడం లేదు. పొలం నమ్ముకొని బతుకుతున్నాం, అడుగుదామని అనుకున్నాం. ఇంతవరకు మన దగ్గరికి వచ్చి అడిగిన వాళ్ళు లేకపోతే మనం ఎవరిని అడుగుదాం సార్? ఈరోజు ఒక పిలుపుతో వారి వారి పనులన్నీ కూడా పక్కన పెట్టి మాత్రమే దయచేసి, ఎందుకంటే ఈ సమావేశానికి హాజరైనటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ప్రతి డైరెక్టర్ గారికి, అలాగే కడప జిల్లా పెద్దలందరికీ కార్యక్రమం వడ్డేర సంక్షేమ సంఘానికి సంబంధించి వడ్డేర శ్రేయస్సు కోసమే వెచ్చించి ఈరోజు కడప జిల్లాకు రావడం చాలా సంతోషంగా ఉంది. మనకు ఈశ్వరన్న గారు రావడం చాలా సంతోషం. నిజంగా ఆ సోదరులు ఎవరైతే ఉన్నారో వారి కనీసమైనటువంటి చదువు లేక, సమాజమైన అవగాహన లేక, సమాజంలో పడుతున్నటువంటి తీరు గమనిస్తూనే ఉంది. ఒక లెక్చరర్గా కులాల గురించి కానీ ఇప్పుడు కూడా ఆలోచించిన వాడిని కాదు. ఎప్పుడైతే మన వడ్డేర అప్పుడు ఇంతటి గొప్ప స్వాతంత్ర సమరయోధుడు మన కులంలో ఉన్నాడా, ఇంతటి గొప్ప వ్యక్తి వారసులమా మనమని వడ్డేరులు చాలా దీనస్థితిలో ఉన్నారు. ఈ స్థితి నుంచి ఎలాగైనా బయటపడాలనే ఉద్దేశంతో నా ఆలోచన విధానాన్ని మార్చుకొని పొద్దుటూరులో వాళ్ళను చైతన్యపరచాలా, వాళ్ళ బాధలు గుర్తించాలా, వాళ్ళను ముందుకు నడిపించాల్సినటువంటి బాధ్యత మాత్రం ఇక్కడ ఉన్నటువంటి మన కులవృత్తి మనం నిర్వహిస్తూనే అనేక రకాల ఇబ్బందులు పడుతూ, కొండలు కొడుతూ, మట్టి పని చేస్తూ, అక్కడ ఎన్ని ప్రభుత్వ పథకాలు ఎవరైతే పెట్టుబడి పెడుతున్నారో వాళ్ళకు వారి కమిషన్ తీసుకొని వాళ్ళకి ఇస్తాము. మనం ఏ వృత్తుల్లోకి వెళ్ళలేకపోతే ఏర్పడుతున్న వాళ్ళ పేరు కూడా చెప్పలేని స్థితిలో మనం ఉన్నాం. అంటే అందరి అమాయకత్వము, అందరి భయం. ప్రొద్దుటూరులో వడ్డేర సంక్షేమ సంఘం పెట్టిన మొదట్లో చాలా దారుణమైన పరిస్థితి ఒకటి మన కులం ఉంది. ఇంతటి భయానకమైన స్థితిని కూడా ఎంతో ఓర్పుగా భరిస్తున్నారు తప్ప ప్రభుత్వ పథకాలు ఎవరైతే పెట్టుబడి పెడుతున్నారో వాళ్ళకు వారి కమిషన్ తీసుకొని వాళ్ళకి ఇస్తాము. మనం ఏ వృత్తుల్లోకి వెళ్ళలేకపోతున్నాం, వ్యాపారం ఏర్పడుతున్న వాళ్ళ పేరు కూడా చెప్పలేని స్థితిలో మనం ఉన్నాం. అంటే అందరి అమాయకత్వము, అందరి మాత్రమే దయచేసి, ఎందుకంటే ఈరోజు ఒక పిలుపుతో వారి వారి పనులన్నీ కూడా పక్కన పెట్టి అలాగే ప్రతి డైరెక్టర్ గారికి, అలాగే కడప జిల్లా పెద్దలందరికీ కూడా కార్యక్రమం వడ్డేర సంక్షేమ సంఘానికి సంబంధించి వడ్డేర శ్రేయస్సుని వెచ్చించి ఈరోజు కడప జిల్లాకు రావడం చాలా సంతోషంగా ఉంది. మనకు ఈశ్వరన్న గారు రావడం చాలా సంతోషం. నిజంగా సోదరులు ఎవరైతే ఉన్నారో వారి కనీసమైనటువంటి చదువు లేక, సమాజమైన అవగాహన లేక, సమాజంలో ఈ సమావేశానికి హాజరైనటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే అదేవిధంగా తెలుగు లెక్చరర్ వల్లెపు శ్రీనివాసులు వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు మల్లె ఈశ్వర్ వడ్డెర, ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ని. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రజా సంక్షేమం కొరకు నిరంతరము శ్రమిస్తున్నటువంటి అలుపెరగని పోరాట యోధుడు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువనేత నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం, మా బీసీ సంక్షేమ సారథి శ్రీమతి సవితమ్మ గారి యొక్క ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం వడ్డెర కార్పొరేషన్ పాలక వర్గాన్ని ఏర్పాటు చేసింది. ఈ యొక్క వడ్డెర కార్పొరేషన్ పాలక వర్గం కమిటీ అంతా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మా వడ్డెర కుల బంధువుల యొక్క సమస్యలను, స్థితిగతులను, వృత్తిలో జరుగుతున్నటువంటి ఇబ్బందులను, స్థానికంగా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మేమే స్వయంగా ఆయా జిల్లాలకు వెళ్ళి ఆ జిల్లాల్లో ఉన్నటువంటి మా వడ్డెర కుల బంధువులైనటువంటి ముఖ్యులందరినీ కూడా
కలిసి కూర్చొని మా సమస్యల మీద ఒక చర్చించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగానే మీకోసం మీ ఈశ్వర్ ఒడ్డెర్ల సంక్షేమం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము చేపట్టడం జరిగింది. మరి రాయలసీమ అన్ని జిల్లాల్లో కూడా తిరుగుతున్నాము. ఈరోజు ఒడ్డెర్ల సంక్షేమం నిమిత్తం, సమస్యల నిమిత్తం ఈ యొక్క కడప జిల్లాకి రావడం జరిగింది. మా కుల బంధువులందరితో కూడా మేము మాట్లాడుతున్నాము. ఆ సమస్యలని గౌరవ పెద్దల దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి, అలాగే లోకేష్ గారి దృష్టికి, మరి సవితమ్మ గారి దృష్టికి మేము తీసుకెళ్తామని హామీ ఇస్తూ, ఇంకా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలన్నిటినీ కూడా ఆయా జిల్లాల్లో గౌరవ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి ఒడ్డెర్ల సమస్యలు పరిష్కరించే విధంగా మా వంతు మేము కృషి చేస్తామని మీడియా ద్వారా తెలియపరుస్తూ, ఒడ్డెర్ల సంక్షేమం అనేది, ఒడ్డెర్ల అభివృద్ధి అనేది నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం. ఎందుకంటే మా ఒడ్డెర జాతి ముద్దుబిడ్డ, ఒడ్డెర ఐకాన్ యొక్క ఒడ్డె ఓబన్న గారి జయంతి వేడుకను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూటమి ప్రభుత్వంతోనే ఒడ్డె ఓబన్న గారి జయంతి వేడుకను ప్రభుత్వ పరంగా నిర్వహించి ఒడ్డెర్లకు ఒక గౌరవించినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా ఒడ్డెర్ల సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ఒడ్డెర సామాజిక వర్గం అంతా తరపున కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా జాతి బిడ్డలకు కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. క్వారీలో జీవో విషయం కావచ్చు, ఇంకా ఒడ్డెర్లకు అవసరమైన విషయాలన్నింటిలో కూడా కూటమి ప్రభుత్వం అన్ని విధాల సహకారం చేస్తుందని మీ ద్వారా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, మా కుల బంధువులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు కడప జిల్లాల పర్యటనలో కడప జిల్లాకు ఇచ్చేసిన మా ఒడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు గారికి, మరియు నా సహచర డైరెక్టర్లైన దుర్గా మహాలక్ష్మి గారికి, రమాదేవి అక్క గారికి, మరియు మా కుల బంధువులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ వచ్చినందుకు ముఖ్యంగా ఆదరణ పథకం 3 అనే ప్రోగ్రాం మీద అవేర్నెస్ ప్రోగ్రాం కానీ, కులానికి సంబంధించిన పలు విషయాలు చర్చించడానికి వచ్చినారు మా చైర్మన్ గారు. మేము ఈ కడప నియోజకవర్గంలో కడప జిల్లా తరపు నుంచి మా ఎమ్మెల్యే రెడ్డప్ప గారి, మాధవరెడ్డి మేడం గారి, మా పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఆశీస్సులతో ప్రోగ్రాం సక్సెస్ చేస్తున్నాం. మా చైర్మన్ గారికి, మా అందరి కుల బంధువులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రజా సంక్షేమం కొరకు నిరంతరము శ్రమిస్తున్నటువంటి అలుపెరగని పోరాట యోధుడు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువనేత నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం, మా బీసీ సంక్షేమ సారథి శ్రీమతి సవితమ్మ గారి యొక్క ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఒడ్డెర కార్పొరేషన్ పాలక వర్గాన్ని ఏర్పాటు చేసింది. ఈ యొక్క ఒడ్డెర కార్పొరేషన్ పాలక వర్గం కమిటీ అంతా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మా ఒడ్డెర కుల బంధువుల యొక్క సమస్యలను, స్థితిగతులను, వృత్తిలో జరుగుతున్నటువంటి ఇబ్బందులను, స్థానికంగా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మేమే స్వయంగా ఆయా జిల్లాలకు వెళ్ళి ఆ జిల్లాల్లో ఉన్నటువంటి మా ఒడ్డెర కుల బంధువులైనటువంటి ముఖ్యులందరినీ కూడా కలిసి కూర్చొని మా సమస్యల మీద ఒక చర్చించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగానే మీకోసం మీ ఈశ్వర్ ఒడ్డెర్ల సంక్షేమం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము చేపట్టడం జరిగింది. మరి రాయలసీమ అన్ని జిల్లాల్లో కూడా తిరుగుతున్నాము. ఈరోజు ఒడ్డెర్ల సంక్షేమం నిమిత్తం, సమస్యల నిమిత్తం ఈ యొక్క కడప జిల్లాకి రావడం జరిగింది. మా కుల బంధువులందరితో కూడా మేము మాట్లాడుతున్నాము. ఆ సమస్యలని గౌరవ పెద్దల దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి, అలాగే లోకేష్ గారి దృష్టికి, మరి సవితమ్మ గారి దృష్టికి మేము తీసుకెళ్తామని హామీ ఇస్తూ, ఇంకా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలన్నిటినీ కూడా ఆయా జిల్లాల్లో గౌరవ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి ఒడ్డెర్ల సమస్యలు పరిష్కరించే విధంగా మా వంతు మేము కృషి చేస్తామని మీడియా ద్వారా తెలియపరుస్తూ, ఒడ్డెర్ల సంక్షేమం అనేది, ఒడ్డెర్ల అభివృద్ధి అనేది నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం. ఎందుకంటే మా ఒడ్డెర జాతి ముద్దుబిడ్డ, ఒడ్డెర ఐకాన్ యొక్క ఒడ్డె ఓబన్న గారి జయంతి వేడుకను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూటమి ప్రభుత్వంతోనే ఒడ్డె ఓబన్న గారి జయంతి వేడుకను ప్రభుత్వ పరంగా నిర్వహించి ఒడ్డెర్లకు ఒక గౌరవించినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా ఒడ్డెర్ల సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ఒడ్డెర సామాజిక వర్గం అంతా తరపున కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా జాతి బిడ్డలకు కూడా మరొకసారి తెలియజేస్తున్నాం.
క్వారీల్లో జీవో విషయం కావచ్చు, ఇంకా వడ్డర్లకు అవసరమైన విషయాలన్నింటిలో కూడా కూటమి ప్రభుత్వం అన్ని విధాలా సహకారం చేస్తుందని మీ ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, మా కుల బంధువులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను.